guys, welcome to my channel. This is Sirisha. ఈ రోజు వీడియో కిచెన్ ఆర్గనైజేషన్ అండ్ కిచెన్ ని ఎలా సెటప్ చేసుకుంటున్నా అనేది మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. అయితే ఇది మా ఫస్ట్ హోమ్ కాబట్టి మేము ఫ్రమ్ స్క్రాచ్ అన్ని కొనుక్కోవాలి, అవసరమయ్యేవన్నీ. ఇంటికి వచ్చి 2 days అవుతుంది అనమాట. మూవీస్ బ్లాగ్ చూసారు కదా. కిచెన్ సెట్ చేసుకుంటే ఫస్ట్ మనం వంట చేసుకుంటూ మిగతా ఇల్లంతా సర్దుకోవచ్చు కదా. సో కిచెన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో నేను ఫస్ట్ కిచెన్నే సెట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంతవరకు ఏం సర్దలేదు, ఇల్లంతా చాలా మెస్సీగా ఉంది. నిన్నంతా అవసరమయ్యేవి మినిమం థింగ్స్ ఉంటాయి కదా, లైక్ బెడ్డింగ్ అని అండ్ కిచెన్లో గ్రాసరీస్ అన్నీ తెచ్చుకునేసరికి నిన్నంతా పట్టింది. సో ఈరోజు అవన్నీ సెట్ చేసుకోవాలన్నమాట. సో నేను ఏవి ఎక్కడ కొన్నాను ఏంటి అనేది కూడా మీకు ఈ వీడియోలో చెప్తాను. మీరు వీడియో మొత్తం చూసేయండి. సో ఫస్ట్ నేను ఎలా సెట్ చేస్తున్నాను ఏంటి అనేది మీకు చూపిస్తాను. విత్ దట్ లెట్స్ గెట్ ద వీడియో స్టార్టెడ్. సో వీడియో స్టార్ట్ చేసే ముందు నేను మీకు అసలు ఇప్పుడు కరెంట్ కండిషన్ ఏంటి కిచెన్ది అనేది చూపించాలనుకుంటున్నా. బికాజ్ చాలా మెస్సీగా ఉంది, ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి వస్తువులు. నిన్న తెచ్చి కొన్ని మేము లైక్ ప్లేస్ లేక హాల్లో తిరగడానికి అండ్ కిచెన్లో నేను కొన్ని కబోర్డ్స్లో కూడా పెట్టేశాను. ఆ కబోర్డ్స్ కూడా మీకు చూపిస్తాను. సో అన్నీ అలా తోసేసాం అనమాట. ఇప్పుడు అవన్నీ తీసి మొత్తం సెగ్రిగేట్ చేసుకోవాలి. దట్స్ అవర్ ఫస్ట్ గోల్. సో నేను మీకు అవి చూపిస్తాను. సో గైస్, అది పరిస్థితి చూసారు కదా. సో ఫస్ట్ నేను అన్నీ తీసేసి అనుకున్నట్టు ముందు అన్నీ పక్కకు పెడతాను, కబోర్డ్స్ అన్నీ తీసేసి. అండ్ దెన్ చూద్దాం అసలు ఏం చేయబోతున్నాం అనేది. అన్ని క్లియర్ చేశాను. ఇంకా ఆల్మోస్ట్ ఏం లేవన్నమాట. కొన్ని అవి తీయొచ్చు, లైక్ జస్ట్ బౌంటీ అండ్ వాషింగ్ లిక్విడ్స్ ఎవ్రీథింగ్. ఆయాసం వస్తుంది. అవన్నీ తీసి కింద పెట్టాను. అసలు చాలా స్టఫ్ ఉన్నాయి. సో నేను కొన్ని ఆర్గనైజర్స్ కూడా కొన్నాను. అయితే జార్స్, ఆర్గనైజర్స్ ఇవన్నీ నేను డిఫరెంట్ షాప్స్లో తీసుకున్నాను అనమాట. లైక్ నేను తిరిగినవి ఏవో మెయిన్గా చెప్తాను. హాబీ లాబీకి వెళ్ళాను. అక్కడ హాబీ లాబీలో నాకు జార్స్ నచ్చాయి అనమాట. లైక్ మనం గ్రాసరీస్ స్టోర్ చేసుకునే జార్స్, అవి చూపిస్తాను. అండ్ దెన్ నేను బర్లింగ్టన్ వెళ్ళాను, మార్షల్స్ వెళ్ళాను, ఐకియా వెళ్ళాను, వాల్మార్ట్, టార్గెట్, 5 Below యాజ్ వెల్. నేను ఇవన్నీ తిరిగాను అనమాట. నాకు అక్కడ నచ్చినవన్నీ తీసుకున్నాను. అండ్ ఎందుకు ఇన్ని తిరిగాను, ఒకే చోట తీసుకోవచ్చు అంటే నాకు ఒక్కొక్క చోట ఒక్కొక్కటి బాగా అనిపించింది. బేసిక్గా నేను ఆన్లైన్లో రీసెర్చ్ చేసి వెళ్ళా. టార్గెట్, వాల్మార్ట్, ఐకియా డిఫాల్ట్గా అందరూ తిరిగేవే కదా. సో ఇవి కాకుండా హాబీ లాబీలో నాకు జార్స్ చాలా తక్కువ కాస్ట్కి అండ్ చాలా మంచిగా ఉన్నాయి అనిపించింది. సో నేను హాబీ లాబీకి వెళ్ళాను దానికోసం. అండ్ ఐ రియల్లీ ఫౌండ్ అమేజింగ్ జార్స్. నాకు చాలా నచ్చాయి, చూడగానే నచ్చిన జార్స్ అవి. సో ఆల్రెడీ నేను జార్స్ని లైక్ వాష్ చేసి తుడిచిపెట్టాను. సో వాటిల్లో మనం ఇప్పుడు గ్రాసరీస్ని నింపేద్దాము. సో మొత్తం నేను ఇలా 4 types ఆఫ్ ఆర్గనైజర్స్ తీసుకున్నాను. ఫస్ట్ ఏమో 3 liters అనమాట. ఇలా పెద్దవి, ఇవి ప్లాస్టిక్వి తీసుకున్నాను. బికాస్ గ్లాస్ జార్స్ అయితే పెద్దవి అయితే బరువు ఉంటాయి కదా, మోయడం కష్టం అవుతుంది 3 liters అని. అవి మాత్రం ప్లాస్టిక్ తీసుకున్నాను. సో హాబీ లాబీలో ఏంటంటే స్ప్రింగ్ షాప్ అనేది నడుస్తుంది అనమాట. సో ఆ స్టిక్కర్ ఉన్నవన్నీ 50% ఆఫ్. సో ఇది $14 అని చూపిస్తుంది కదా, $7కి వచ్చింది ఈచ్, విచ్ ఈస్ రీజనబుల్. ఇంకెక్కడ అంత మంచి ప్రైస్ అయితే దొరకదు 100%. అండ్
ఈ 6 ఏమో ఒక టైప్ తీసుకున్నాను. అవి ఏంటంటే 800 ml అనమాట అవి. అండ్ ఒక 6 ఏమో 1000 ml తీసుకున్నా, అండ్ పెద్దవి ఏమో 2000 ml. సో ఇలా 4 డిఫరెంట్ సైజెస్ తీసుకున్నా. సో అన్నిట్లో డిస్కౌంట్ ఉందన్నమాట, 50%. అన్నిట్లో లైక్ $2 ఈచ్, $3 ఈచ్ పడ్డది. హాబీ లాబీలో ఉన్న ఐటమ్స్ అన్నిటి మీద కూడా ఏదో రకమైన డిస్కౌంట్ ఉంది. సో ఫస్ట్ ఇక్కడ నేను తెచ్చిన గ్రాసరీస్ అన్నీ ఓపెన్ చేసి అసలు ఏమున్నాయి ఏంటి అనేది చూసుకుంటున్నాను. బేసిక్గా నేను బుక్లో రాసుకున్నాను లైక్ ఏం గ్రాసరీస్ కావాలి, ఏ గ్రాసరీస్కి లైక్ ఎన్ని కేజెస్ జార్ అయితే బాక్స్ అయితే సరిపోతుంది అనేసి. సో నేను ఆ ప్రకారమే చూసుకొని వాటిని ఫిల్ చేస్తున్నాను. బేసిక్గా నాకు గ్లాస్ జార్సే తీసుకోవాలనే ఉంది. ఎందుకు అంటే చూడ్డానికి బాగుంటుంది అండ్ ఎక్కువగా ప్లాస్టిక్ యూస్ చేయాలని లేదనమాట. సో అందుకే మినిమంగా అవసరమైనంత వరకే తీసుకుందాము అనేసి ఇలాగా డిఫరెంట్ సైజెస్లో తీసుకున్నాను. సో నాకు కూడా ఈజీగా యూస్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో మన జార్ని బట్టి, ఆ జార్ టైప్ని బట్టి ఏవి ఎందులో ఫిల్ చేయాలి, ఎలాంటివి ఫిల్ చేయాలి అనేది కూడా చూసుకోవచ్చు అనిపించింది. One eternity later. సో నేను ఇవన్నీ నింపేశాను. ఇవన్నీ ఫిల్ చేయడానికి నాకు చాలా టైం పట్టింది. సో ఇక్కడ చూపిస్తుంది ఏంటంటే స్పైస్ జార్స్ అనమాట. ఇది 4 సెట్. నేను ఐకియాలో తీసుకున్నాను. సో ఇలాంటివి 3 సెట్స్ తీసుకున్నా, అంటే టోటల్గా 12 జార్స్ అనమాట. సో ఇవి కూడా గ్లాస్ జార్స్. మనం స్పైసెస్ పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి అండ్ ఇలా నిల్చుంటాయి, చాలా యూస్ఫుల్ ఉంటాయి అనమాట. సో లైక్ బిర్యానీకి కావాల్సినవన్నీ అండ్ సోంపు, మెంతులు, నువ్వులు ఇవన్నీ మనము రోజు వాడుతూ ఉంటాం కానీ ఎక్కువ క్వాంటిటీస్లో వాడుతూ ఉండము. సో అలాంటి వాటి కోసం ఇవి అనమాట. సో ఈ బాక్స్ కూడా నేను హాబీ లాబీలో తీసుకున్నాను. ఇలాంటివి 2 తీసుకున్నా. వీటిలో ఏం పెడుతున్నా అంటే జార్స్లో ఆల్రెడీ ఫిల్ చేశాక మిగిలిపోయినవి ఉంటాయి కదా, అవి ఆ కవర్స్లోనే ఉంచేసి రబ్బర్ బ్యాండ్స్ వేసి పెడుతున్నాను. సో దట్ నేను ఫ్యూచర్లో జార్స్ ఎంటీ అవుతే రీఫిల్ చేసుకోవడానికి యూజ్ అవుతాయి అని. సో ఇప్పుడు చూపిస్తున్న బాస్కెట్స్ హాబీ లాబీలోవి. ఇవేంటంటే నేను జార్స్ కొన్నే తెచ్చాను, చూసారు కదా, లైక్ ఎంత యూజ్ అవుతాయి ఏంటి అనేది నాకు అర్థం కాలేదు. సో కొన్ని తెచ్చాను, ఇఫ్ కావాలి అంటే మళ్ళీ తీసుకోవచ్చు అని. సో ఈ మైదా, రైస్ ఫ్లోర్ వాటన్నిటికి నేను జార్స్ పెట్టలేదు. సో అలా జార్స్లో లేనివన్నీ ఒక బాస్కెట్లో పెట్టి ప్యాంట్రీలో పెట్టాను. సో మీరు ఇప్పుడు చూస్తుంది 4 సెట్. ఇవి డిఫరెంట్ టైప్ ఆఫ్ స్పైస్ జార్స్ అనమాట. నేను ఇది ఒక సెట్ తీసుకున్నాను సో దట్ ఉప్పు, కారం, పెప్పర్ అండ్ ఆల్సో చాట్ మసాలా వేసుకుంటే స్ప్రింకిల్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది వెన్ ఎవర్ నీడెడ్ అనేసి ఇలాంటిది ఒక 4 సెట్ తీసుకున్నాను. సో వాటిని ఇప్పుడు నేను ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. సో గైస్, నేను ఈ ఈజీ లైనర్ షెల్ఫ్ లైనర్స్ కొన్న వాల్మార్ట్లో. సో ఇవి అన్నిట్లో పెట్టాను. బేసిక్గా ఓన్లీ స్పైసెస్ ర్యాక్ లో మాత్రమే వేస్తాను. సో దట్ ఏదన్నా పడినా గానీ కింద కబోర్డ్ కంటకుండా ఉంటుంది కదా, అందుకు ఇది వేసేసి స్పైసెస్ అరేంజ్ చేస్తాను. ఒక 2 థింగ్స్ ఉన్నాయి మీకు చూపించాల్సినవి, అవి చూపించేసి ఈ వీడియో దీంతో వ్రాప్ చేస్తాను. ఈ నైఫ్ సెట్ అన్నమాట, నైఫ్ బ్లాక్ సెట్ మొత్తం 14 పీస్. ఇది తీసుకున్నాం ఒకటి. సో దట్ ఇందులో సిజర్స్ వస్తాయి అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ నైఫ్స్ వస్తాయి. ఇది బ్లాక్. ఈ హోల్స్ లో మనం నైఫ్స్ పెట్టాలి.
ఇవి చాలా టైప్స్లో దొరుకుతాయి. ఇలానే 14 పీస్ సెట్, 10 పీస్ సెట్, 8 పీస్ సెట్ అలా ఉంటాయి అన్నమాట. సో బ్లాక్ కలర్, బ్లూ కలర్, చాలా డిఫరెంట్ కలర్స్లో ఉంటాయి. నాకు ఇలా స్టీల్లో తీసుకోవాలనిపించింది. వాల్మార్ట్, టార్గెట్లో చూసా, అంత నచ్చలేదు. ఇది నేను బర్లింగ్టన్లో తీసుకున్నాను. సో బర్లింగ్టన్ ఏదైనా స్పెషల్ ఫైన్స్ కావాలి, డిఫరెంట్గా ఉండాలి, యూనిక్గా కావాలి అనుకుంటే కనుక బర్లింగ్టన్ చెక్ చేస్తే చాలా యూస్ఫుల్ ఉంటుంది. సో బ్లాక్ ఆఫ్ నైఫ్స్ ఇవి నేను ఇండియా నుంచి తెచ్చాను. స్పైస్ బాక్సెస్ స్టీల్ది. నాకు బాగా నచ్చింది బికాస్ ఇక్కడ గ్లాస్ ఉంది. ఇట్స్ లైక్ ఏ ప్లాస్టిక్ బట్ కనపడుతుంది అనమాట లోపల ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది. సో నాకు ఇది బాగా నచ్చి తెచ్చుకున్నాను ఇండియా నుంచి. ఇది మొత్తం 7 కప్స్ ఉన్నాయి. స్పైస్ బాక్స్ చాలా ఎక్సైటెడ్గా ఉంది స్పైస్ బాక్స్ యూజ్ చేస్తుంటే. ఇది రెడీ. పోపుకి కావాల్సినవన్నీ ఇందులో పెట్టాను. సో యా, పోపుల డబ్బా ఈజ్ రెడీ. ఐకియాలో తీసుకున్నాను 3 సో ఫ్రైజర్ అని 3 సెట్ అనమాట. ఒకటేమో 4.5 లీటర్స్ది. సో ఇది 4.5 లీటర్స్. ఈ కలర్ తీసుకున్నాను బికాస్ నాకు చూడగానే చాలా బాగా నచ్చాయి అండ్ డీసెంట్గా ఉన్నాయి అన్నమాట చాలా. సో అందుకే నేను ఈ కలర్ చూస్ చేసుకున్నా. ఒకటి 4.5 లీటర్స్, ఇది 2 లీటర్స్. అన్నిటికీ గ్లాస్ లిడ్స్ వచ్చాయి. థర్డ్ది ఫ్రైయింగ్ పాన్ అన్నమాట. సో ఈ 3 వచ్చాయి. ఆల్రెడీ నా దగ్గర కొన్ని ఉన్నాయి. సో అందుకే ఈ 3 సెట్ తీసుకున్నాను. ఇవి కూడా చాలా బాగున్నాయి అన్నమాట. అయితే ఇవి డిష్ వాషర్లో పెట్టలేమనేసి ఉంది ఇక్కడ. సో ప్రాబబ్లీ హ్యాండ్ వాష్ మాత్రమే ఇవి. సో 3 కదా యూజ్ చేసినప్పుడు హ్యాండ్ వాష్ చేయొచ్చు అనుకున్నాను, అందుకే తీసుకున్నాను. జస్ట్ చెప్తున్నా మీకు, ఇది హ్యాండ్ వాష్ అని మాత్రమే ఉంది ఇక్కడ. అయినా కానీ ఐ టుక్ ఏ ఛాన్స్ అండ్ కొన్నాను ఈ 3 బికాస్ నాకు చాలా నచ్చాయి. అండ్ నాకు కావాల్సిన సైజెస్లో సెట్గా చూస్తే ఎక్కడా లేదు, సపరేట్గా తీసుకోవాలని ఉంది. ప్రైస్ అనేది సపరేట్గా తీసుకున్న దానికన్నా సెట్గా తీసుకుంటే చాలా తక్కువ కాస్ట్లో వస్తుంది. సో ఆల్రెడీ నా దగ్గర చపాతీ ప్యాన్, దోశ ప్యాన్ 2 ఉన్నాయి. నాకు యాక్చువల్లీ ఈ సైజెస్లోనే కావాలి. నాకు ఎక్కడ దొరకలేదు ఈ సైజెస్లో, లైక్ బాక్సెస్ లాగా, ఐ మీన్ సెట్స్ లాగా. వాల్మార్ట్లో కూడా చూసాను కానీ నాకు అంతగా ఏం నచ్చలేదు బికాస్ చాలా చిన్నగా ఉన్నాయి. అవి ఒక్కరికైతే సరిపోతుంది, ఇద్దరికి అంటే కొన్నిసార్లు కష్టం అవుతుంది. సో ఇవైతే కర్రీని బట్టి, టైప్ ని బట్టి మనం 3 యూజ్ చేసుకోవచ్చు అనేసి నేను ఇది తీసుకున్న సెట్. సో నేను ఈ ఆర్గనైజర్ ఐకియాలో తీసుకున్నా. ఇది మెటల్ ఆర్గనైజర్ అనమాట. బేసిక్గా ఇట్లా లిడ్స్, ప్లేట్స్ అవన్నీ పెట్టుకోవడానికి యూస్ఫుల్ ఉంటుంది అని తీసుకున్నాను. నేను ఇక్కడ గ్లాస్ లిడ్స్ అని ఇలాగా పెడుతున్నాను. అండ్ ఆల్సో చపాతీ పెనం, ఇంకా దోశ పెనాలు కూడా దీంట్లో సరిపోతున్నాయి. సో చాలా యూస్ఫుల్ అనిపించింది ఆ 2 అలా పెట్టేసి షెల్ఫ్లో పెట్టుకోవడం. ఇది ప్రెస్టేజ్ దోశ పాన్, నేను ఇండియా నుంచి తీసుకొచ్చాను. వన్ థింకింగ్ ఇలాగా కరెక్ట్గా సరిపోయినాయి ఉన్న లిడ్స్ ప్లస్ చపాతీ అండ్ దోశ పాన్. ఆఫ్టర్ ఆర్గనైజింగ్ అనమాట. నాకు ఈ జార్స్ ఎంత బాగా నచ్చాయో, చూడడానికి ఎంత అందంగా ఉన్నాయో, అండ్ వంట చేయాలి అనే ఇంట్రెస్ట్ వస్తూ ఉంటుంది ఇట్లా నీట్గా అరేంజ్ చేసుకుంటే కదా. సో నేను అవసరం అయ్యేవి, రెగ్యులర్గా యూజ్ చేసేవన్నీ ఇలాగా పెట్టేసుకున్నాను ఇక్కడ. సో తక్కువగా యూజ్ చేసేవి అండ్ ఎక్స్ట్రాస్ అన్నీ ఇలాగ ప్యాంట్రీలో పెట్టేసుకున్నాను. సో గైస్, నేను ఈ వీడియో ఇక్కడితో ఆపుదాం అనుకుంటున్నాను. ఇంకా చాలా పనే ఉంది. ఇన్ ఆర్గనైజేషన్ అయితే ఇంతే. నెక్స్ట్ వచ్చే వీడియో కిచెన్ టూర్ వీడియో అనమాట. నేను అవన్నీ ఆఫ్ కెమెరా చేసి మీకు ఒకేసారి కిచెన్ టూర్ చూపిద్దాం అనుకుంటున్నాను. లైక్
ఎవ్రీథింగ్, ఎక్కడ ఏం పెట్టాను, ఏ షెల్ఫ్లో ఏం పెట్టాను, ఎలా యూజ్ చేయబోతున్నా అనేదంతా నేను ఆ వీడియోలో చెప్దాం అనుకుంటున్నా. ఈ వీడియోలో జస్ట్ ఆర్గనైజేషన్ కోసం నేను ఏమేమి జార్స్ ఆర్ బాక్సెస్ ఏమేమి తెచ్చాను ఏంటి అనేది మాత్రమే ఈ వీడియో అనుకున్నాను. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే గనక ప్లీజ్ లైక్, షేర్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్. మీరు బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి, సో దట్ నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా తెలిసిపోతుంది. See you in next video. Until then, take care. Bye bye.